మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర ఆది నుండి ఈ సంవత్సరాంతం వరకు ఇప్పటి వరకు దేవుని కృప మనతో ఉండి మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కృప కాపుదల మీతో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం చదువుకుందాం. మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన శత్రువుల నుండి విడిపింపబడి జీవితాంతము మనల్ని నిర్భయముగా జీవించే కృప మనకి ఈ రక్షణ కలుగు చేసింది అని వాక్యం తెలియజేయబడుతుంది. ఈ రక్షణ మనకి ఏ విధంగా ఉపయోగపడింది? రక్షణ అంటే మన రక్షకుడే రక్షణగా మనకి అవతరించిన విధానాన్ని చూస్తున్నాము. మన రక్షకుడే మనకి రక్షణనిచ్చే దేవునిగాను అనుగ్రహింపబడిందని వాక్యాల్లో చూస్తున్నాం కదా. ఈ రక్షణయే మనకు నిర్భయముగా జీవించడానికి, శత్రువుల భయం లేకుండా జీవిత కాలమంతయు మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి నిర్భయముగా జీవించడానికి ఈ రక్షణ అనేది మనకు అనుగ్రహింపబడిందని వాక్యంలో తెలియజేసిన విధముగా ఈ సంవత్సరాది నుండి ఇప్పటి వరకు మనము క్షేమంగా జీవించగలిగాము. శత్రువుల చేతిని పడకుండా మనం జీవించగలిగాం. మన శత్రువులు ఎవరో దుష్టుడే కదా మన శత్రువు, వాడి చేతిని చిక్కకుండా మనం జీవించగలిగాము అంటే ఇది మన శక్తి కానే కాదు. మనకు రక్షకుడుగా అవతరించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ ప్రభావములు, ఆయన రెక్కలే మనకి ఈ విధముగా రక్షణ కలుగు చేసి మనం క్షేమంగా జీవించే భాగ్యము అనుగ్రహించబడిందని మనం వాక్యాల ద్వారా గ్రహించగలుగుతున్నాము. మన అనుభవం ద్వారా మన నిజ జీవితంలో అనుభవిస్తూ దానిని మనం గ్రహించగలుగుతున్నాము. జీవితకాలం అంతయును నిర్భయముగా జీవించడానికి మనము ఇప్పుడు ఈ సంవత్సరమే కాదు, మన జీవితకాలం అంతయు మనం ఎంతకాలం జీవిస్తామో అంతకాలం కూడా నిర్భయముగా జీవించడానికి అని వాక్యం తెలియజేయబడుతుంది. నిర్భయముగా జీవించుతాం. మనకి భయమే అక్కర్లేదు. మనం నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే మనకు రక్షణగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి జీవితాంతము నిర్భయముగా జీవించే కృప అనుగ్రహిస్తున్నారు. జీవితాంతము మనకి శత్రు భయం లేకుండా జీవించే కృప అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన నమ్ముకుంటే చాలు, ఆయనను ఆధారం చేసుకుంటే చాలు. ఈ సంవత్సరమే కాదు, ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అంతకాలము కూడా నిర్భయముగా జీవిస్తామని వాగ్దానం చేస్తున్న దేవుడు, అందుకనే రక్షణగా వచ్చిన దేవుడు అని కూడా తెలియచేసిన వాక్యం బట్టి మనం ధైర్యంగా ఉందాము, నిర్భయముగా జీవిద్దాము. మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఏ భయము లేకుండా జీవిద్దాము. శత్రు చేతిలో పడకుండా ఉండేలాగా దేవుణ్ణి ఆశ్రయించి మనము నిర్భయంగా జీవిద్దాము. అదే విధముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో కూడా నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం మీరు ధరించుకొనవలెను అని కూడా అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. నీతియు యథార్థమైన భక్తియు కలిగి జీవించాలి. ఆ రక్షణను మనం స్వీకరించి నీతి కలిగి యథార్థమైన భక్తి కలిగి జీవించినప్పుడు ఏ దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు, ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, ఏ అంధకార శక్తులు చీకటి శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మనకు రక్షణగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు. అది పొందుకోవాలి అంటే నీతియు యథార్థమైన భక్తియు కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తారు. నవీన స్వభావం ధరించుకోవాలి. ఈ సంవత్సరం అంతయు మనము దేవుని ఆశ్రయించాము, దేవుని కృపలో వర్ధిల్లాము, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాము. ఇక ముందు కూడా నూతన సంవత్సరం మనకు అనుగ్రహించబడుతుంది కనుక నవీన స్వభావం ధరించుకొని నీతియు భక్తియు కలిగి జీవించాలని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలను కూడా మనం గ్రహిద్దాము. మన శత్రువుల బారి నుండి మనల్ని రక్షించే దేవుడుగా ఉద్భవించిన ఆ దేవాది దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాము. ఆయనను మనం హత్తుకొని జీవిద్దాము, మేలులు పొందుదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. మేము నిర్భయముగా జీవించడానికి మాకు రక్షణగా వచ్చిన దేవా మీకు వందనాలు. చూస్తున్న బిడ్డలందరికీ కూడా నాయన అట్టి నిర్భయమైన జీవితం దయచేసినందుకు మీకు వందనాలు. ఇక ముందు కూడా దయచే దేవుడైనందుకు మీకు వందనాలు. ఇక ముందు కూడా మీ రక్షణ కాపుదల భద్రత
బిడ్డలకు చూస్తున్న వారికి అనుగ్రహించు దేవుడైనందుకు మీకు వందనాలు. ఈ శుభదినంలో ప్రభువా మీ మహిమను మీ ప్రభావమును బిడ్డలకు అనుగ్రహించి సంతోషంతో మిమ్మల్ని సేవించే వారినిగా చేసుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.